ప్రజలందరూ ఏదో అనుకున్నారు. బొందుగాలను బొందుగాలు అంటారంటే ఇలా హిందూ సమాజాన్ని బొందుగాలు చేసి పడేసాడు కేసీఆర్. కాబట్టి ఆ 8వ నిజాంకు హిందూ సమాజం తరపున హృదయపూర్వక చాలా బ్రహ్మాండ రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లతో బ్రహ్మాండంగా అద్భుతంగా 100% హిందువులు పండుగలు చేసుకునే విధంగా సహకరించిన 8వ నిజాంకు మాత్రం శుభాకాంక్షలు. ఉండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇలా ఆవేదనతో మాడుతున్నాం. ఇవాళ మేము భయంకరమైన హిందుత్వం ఏందో, కేసీఆర్ గారి భయంకరమైన హిందుత్వం ఏందో, నిక్కార్సన్ హిందుత్వం ఏందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని హిందూ సమాజం గుర్తిస్తున్నారు. 9 రోజుల పాటు ఒక ప్రశాంతమైన హిందూ సమాజం అంతా శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించారు. సరే, ఒకవైపు కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని భావించి చాలా ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో, వాడల్లో, బస్తీలలో కానీ హిందూ సమాజం ఆలోచించింది పరిమిత సంఖ్యలో ఆ ప్రాంతంలోని అనుకూలంగా ఉండే విధంగా పరిమిత సంఖ్యలో వారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి వస్తే 9 రోజుల పాటు బయటికి వదిలిపెట్టకుండా ఉంటాం, ఇంకా ఎక్కువ మాడితే మీకు బెయిల్ రాకుండా చేస్తామని చెప్పి అనేక ప్రాంతాల్లో బెదిరించే ప్రయత్నం చేశారు. కేసులు పెడితే మీకు ఉద్యోగాలు రావు, పేద ప్రజలు కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో విగ్రహాలను తీసుకుపోయే సందర్భంలో, మంటపాన్ని తీసుకుపోయే సందర్భంలో రాత్రి పోలీసు అధికారులు అందరూ తీసుకుపోయి ఆ విగ్రహాలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడమా, పూజలు చేయడం విగ్రహాలు తీసుకుపోయి నిమజ్జనం చేయడమా, బెదిరించి ఒక భయానక వాతావరణం సృష్టించి అలా యువకులను బెదిరించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో పోలీసు అధికారులు చేశారు. చివరకు కొన్ని ప్రాంతాల్లో మంటపాలు ఏర్పాటు చేశారు. మంటపాలు ఏర్పాటు చేసిన నుంచి స్టార్ట్గా లొలి, రేపే నిమజ్జనం చేయాలి, ఎల్లుండే నిమజ్జనం చేయాలి, మీరు నిమజ్జనం చేయకుంటే మేమే తీసుకొని నిమజ్జనం చేస్తాం. కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా పోలీసు అధికారులు విఘ్నేశ్వర మంటపం నుంచి దౌర్జన్యంగా ఇవాళ ఆ విగ్రహాలు తీసుకుపోయి నిమజ్జనం చేసినటువంటి సంఘటనలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంత దౌర్భాగ్యం అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని, పోలీసు అధికారులు అనుమతి తీసుకొని పండుగలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే సిగ్గుచెట్టు ఇంకోటి కాదనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హిందుగాలను బొందుగాలని చెప్పి నిజంగా బొందుగాలు చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. లాక్డౌన్ కోవిడ్ సందర్భంగా బోనాల పండుగ వేసుకోనియలే, ఉగాది వేసుకోనియలే, శ్రీరామనవమి వేసుకోలే. ఒక ప్రాంతంలో శ్రీరామనవమి సందర్భంగా కేవలం 10 మంది మాత్రమే, కేవలం 10 మంది అర్చకులు, ఆ టెంపుల్కి సంబంధించిన కొంత కమిటీ సభ్యులు ఒక ప్రాంతంలో పూజలు చేసుకుంటే అక్కడ పోలీసు అధికారి వాళ్ళు తీసుకుపోయి కేసులు పెడతాను బెదిరించారు. అనేక ప్రాంతాల్లో కేసులు పెట్టారు. దేవాలయాలు తెరుచుకోవద్దని చెప్పి అనేక ప్రాంతాలు సహకరించడం. లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుందని చెప్పి హిందూ సమాజం సహకరించింది. శ్రీరామనవమి వేసుకోలే, ఉగాది వేసుకోలే. మన బోనాల పండుగ సందర్భంగా మంత్రులే బెదిరించింది. ఇవాళ బోనాల పండుగ సందర్భంగా ఎక్కడ కూడా హైదరాబాద్లో ప్రశాంతంగా బోనాలు తీసుకునే సందర్భంలో, సామూహికంగా బోనాలు తీసుకునే సందర్భంలో కనీసం ఎక్కడ కూడా సామూహికంగా బోనాలు నిర్వహించుకోలే. మరి ఆ రోజు మాట్లాడిన మంత్రులకు నిన్న భాగ్యనగర్లో డబుల్పురం స్టార్ట్ అయినటువంటి మొహరం సంబంధించిన ర్యాలీ, ఆ శోభయాత్ర కళ్ళకు కనవలేదని మేము ప్రశ్నిస్తాం. మనం ఏ గల్లీలో, ఏ కమ్యూనిటీల్లో, ఏ దేవాలయాల్లో విగ్రహాలు నెలకొల్పుతున్నారని చెప్పి నివేదికలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వర్గానికి ఈరోజు ఈ డబుల్పురంలో మొహరం సందర్భంగా ఇవాళ ర్యాలీ నిర్వహిస్తున్న సమాచారము ఎందుకు లేదో ఒక్కసారి దాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. సమాచారం తెలిసినప్పుడు కూడా నిజంగా ఆ ర్యాలీలో పోలీసు అధికారులు పాల్గొన్నారు, దండం పెట్టుకుంటే పాల్గొన్నారు. ఇదే సెక్యులరిజం అంటే ఒక వర్గాన్ని కొమ్ము కాస్తే దాన్ని సెక్యులరిజంగా
టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. కొంతమంది కుహన లౌకిక్కుల చేతిలో టీఆర్ఎస్ పార్టీ కీలుబొమ్మగా మారింది. ఇలా కాసిం రజ్వీ వారసత్వంతో ఆయన ఏర్పడినటువంటి ఎంఐఎం పార్టీ చేతిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలో కీలుబొమ్మగా మారాడు. ఈ రాష్ట్ర హోంమంత్రి వాళ్ళ ఎంఐఎం పార్టీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. ఇదే హోంమంత్రి మీద అదే ఎంఐఎం పార్టీ గుండాలు దాడి చేశారు. సిగ్గుండాలకు వచ్చామన్నా కనీసం ఎంఐఎం పార్టీని కంట్రోల్ చేసే దమ్ము లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దద్దమరి వల్ల ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొహరం సందర్భంగా ర్యాలీ నిర్వహించే విషయంలో ఈ ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తెలంగాణలోని హిందూ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. డప్పులు కొట్టి డప్పు చాటింపుతో హిందూ సమాజాన్ని భయభ్రాంతాలకు గురించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న జరిగినటువంటి ర్యాలీకి ఆ విషయంలో ఏ విధంగా స్పందిస్తాడో హిందూ సమాజం వస్తున్నది. ఎందుకు ఇవాళ చర్య తీసుకుంటారు? ఆ ర్యాలీని ఎందుకు ఆపలేకపోయారు? వాళ్ళు నిమజ్జన సందర్భంగా అనేక ప్రాంతాల్లో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఉదయం 6 గంటల నుంచి దౌర్జన్యంగా బలవంతంగా విగ్రహాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో సరైన ఏర్పాటు చేయాలి. కనీసం లైటింగ్ వ్యవస్థ లేదు, శానిటేషన్ లేదు. ఇన్ని రోజులుగా కనీసం నీటి సౌకర్యం కల్పించలే ఎక్కడ కూడా. అంటే హిందువులు ఏమన్నా కానీ ఏడన్నా పోని హిందువులను ఇబ్బంది పడితేనే ఎంఐఎం పార్టీ తృప్తి పడుతుంది. కాబట్టి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తున్నటువంటి నికృష్టమైన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, నికృష్టమైన దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి, దగుల్బాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ నేను వికాసమైన హిందువును, నేను భయంకరమైన హిందువును అనడానికి కొంచెం అక్కడ ఉండాలి ముఖ్యమంత్రికి. ఇదే అన్ని భయంకరమైన హిందుత్వం. తిరిగి ఒక్కసారి గెల్లదు గ్రామాల్లో పోయాడు. ప్రజలు నీ గురించి ఏమని చర్చించుకుంటున్నారు? నీ భయంకరమైన హిందుత్వం గురించి చూసి ఏ విధంగా భయపడుతున్నావు? ఒక్కసారి గ్రామంలో తిరిగితే ముఖ్యమంత్రి వస్తారు. కేవలం కొంతమంది అధికారుల మీద ఇలా ఆధారపడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఆ అధికారులందరూ కూడా ఎంఐఎం పార్టీ చెప్పు చేతుల్లో ఉంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి నిన్న మొహరం సందర్భంగా కొంతమంది ఇతర ర్యాలీ నిర్వహించారో ఆ విషయంలో ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకుంటే నీ భయంకరమైన హిందుత్వానికి భయంకరంగా రాబోయే రోజుల్లో హిందూ సమాజం గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది. దాదాపు 40 సంవత్సరాల నుంచి భాగ్యనగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను అడ్డుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ని రోజులుగా ఈ రాష్ట్రాల్లోని పార్టీలను కూడా ప్రతిసారి కూడా అధికారుల పార్టీ చేతుల్లో అధికారుల పార్టీకి ఇలా కొమ్ము కాస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ ప్రతిసారి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని కొమ్ము కాస్తున్నట్టు ఎంఐఎం పార్టీ చేతిలో కీలుబొమ్మతో అధికారంలోని పార్టీలన్నీ కూడా కేవలం అధికారం చేయించుకోవడం, అధికారం పొందడానికి. ఒక వర్గం ఓట్ల కోసము, ఒక వర్గం ఓట్ల ద్వారా మాత్రమే రాజ్యాధికారాన్ని సాధిస్తామని చెప్పి భావించినటువంటి రాజకీయ పార్టీలు ఇలా హిందూ సమాజం విషయంలో నిర్లక్ష్యం వహించే రాజకీయ పార్టీలు, హిందూ పండుగల పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల, హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యం వహించేటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ హిందూ సమాజం సంఘటితమైతే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం ఏర్పడిన ప్రారంభించిన పండుగలు అవన్నీ కూడా వీళ్ళు ఆ రోజు బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టడానికి, భారతీయ సమాజాన్ని ఒక సంఘటిత శక్తిగా ఉండడానికి, మన ఐక్యత ప్రదర్శించడానికి ఒక వేదిక తయారని చెప్పి ఆ రోజు బాలా గంగాధర్ తిలక్ ప్రారంభించిన ఈ ఉత్సవాలు నాటి నుంచి నేటి వరకు కూడా ఒక భక్తియుత ధార్మిక వాతావరణం నిర్వహిస్తున్నాం. భక్తి, దేశభక్తితో ఇమ్యూనిటీ పండుగ ఇలా విఘ్నేష్ నవరాత్రి ఉత్సవాలు. అందుకే ఆ రోజు బాలా గంగాధర్ తిలక్ బ్రిటిష్ పాలకులను తరిమికొట్టడానికి సిద్ధమైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం కూడా ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను, ఈ కుహన లౌకిక్కులను తరిమికొట్టడానికి ఎంఐఎం పార్టీ చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి ఈ కుహన సెక్యులర్ పార్టీని తరిమికొట్టడానికి వాళ్ళ హిందూ సమాజం జాగృతమైన విషయాన్ని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు మారతలేదు? ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు మారతలేరు? ఇతర రాజకీయ పార్టీలు ఎందుకు మారతలేరు? స్వచ్ఛంద సంస్థలు ఎందుకు మారతలేవు? వాళ్ళు కూడా భయం. హిందూ అన్నటువంటి పదాన్ని, హిందూ అన్నటువంటి ఒక పదాన్ని వాడడానికే ఇవాళ రాజకీయ పార్టీలు సంకోచిస్తున్నాయంటే
వాళ్ళ హిందుత్వం విషయంలో ఈ రాజకీయ పార్టీ ఏ విధంగా భయపడతారు. అందుకే హిందూ సమాజానికి అప్పీల్ చేస్తాను మేము. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాలు చూసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన వ్యవహారాలు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఇన్ని రోజులుగా ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఎంఏ కావాలనే హోమ్ మినిస్టర్ను వాళ్ళ పద్ధతిగా వాళ్ళ కొంగాష విధంగా రహస్య ఎజెండా కుదుర్చుకొని వాళ్ళ హైదరాబాద్ ప్రాంతంలో వాళ్ళ హిందువుల విషయంలో హిందువులను శాసించడానికి ఇవాళ ఆ హోమ్ మినిస్టర్ మొత్తం కూడా ఎంఏ పార్టీ చేతిలో కీలుబొమ్మ గారి వాళ్ళ హిందూ సమాజం పట్ల హేళనగా నిర్లక్ష్య వహించడానికి వివరిస్తున్నాడు. సౌండ్స్ పెట్టుకునేలే వాళ్ళ ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తున్నాను. రంజాన్ సందర్భంగా మీరు బిర్యానీ ఇచ్చారు, ఖాజులు ఇచ్చారు, బాదం ఇచ్చారు. వాళ్ళకు రంజాన్ పండుగ సందర్భంగా సామూహికంగా నమాజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. మొన్న అసెంబ్లీ ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతంలో సామూహికంగా నమాజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. వాళ్ళ హిందువులు ఏం పాపం చేసింది? వాళ్ళ హిందువులు మీకు ఓట్లే లేదా? రాబోయే రోజుల్లో హిందువుల ఓట్లు మీకు అవసరం లేదు. స్పష్టం చేయమండి, హిందువుల ఓట్లు మాకు అవసరం లేదు. మేము కేవలం మైనార్టీల ఓట్ల ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలుస్తాం కూడా అని చెప్పి మీకు ఇదే ఎంఐ పార్టీ మీద మైనార్టీ ఓట్ల మీద దృఢ విశ్వాసం ఉంటే, వాళ్ళ మీద నమ్మకం ఉంటే ఒక్కసారి మీరు అప్పీల్ చేయండి. స్పష్టం చేయండి, మాకు హిందువుల ఓట్లు వద్దు, మాకు కేవలం మైనార్టీ ఓట్ల ద్వారా మాత్రమే అధికారంలోకి వస్తాం, రాబోతున్నాం అని చెప్పి ముస్లిం సమాజం మీద విశ్వాసం మీకుంటే ఒక్కసారి చేయండి, అప్పీల్ చేయండి, పిలుపునివ్వండి. మీరు స్పష్టం చేయండి, మీ విధానం స్పష్టం చేయండి. ఆ దమ్ముందా మీకు? కాబట్టి గంట కొట్టద్దంటారు, గుళ్ళలో హారతులు ఇవ్వద్దంటారు. మన ప్రతి శుక్రవారము రంజాన్ సందర్భం ప్రతి శుక్రవారము ప్రతి మసీదులో నమాజ్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఇచ్చారు. మేము వాళ్ళకి ఎందుకు ఇచ్చారని స్పష్టిస్తలేము. మేము వాళ్ళకి ఇయ్యొద్దని వెంటలేము. హిందువులకు ఎందుకు ఈ అవకాశం కల్పిస్తలేరు అంటున్నాం. మనం రంజాన్ సందర్భంగా మాత్రం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించి ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెంచి హిందువులు కూడా ఒక భయానక వాతావరణం సృష్టించి ఇవాళ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే విఘ్నేశ్వర నవరాత్రోత్సవ సందర్భంగా హిందువులు ఐక్యత ప్రదర్శిస్తారు ఒక భయం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభం స్టార్ట్ అయింది. ఇలా ఎవరి వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భాగ్యనగరంలో కోవిడ్ మహమ్మారి విశృంఖలంగా విజృంభిస్తుందో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు డప్పు చాటింపు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఒకసారి గుండె చేసుకుని ఆలోచించాలి. రంజాన్ సందర్భంగా నిర్లక్ష్యంగా వివరించడం వల్లనే విచ్చలవిడిగా రోడ్ల మీద తిరగడం వల్లనే ఇలా భాగ్యనగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందంటే దానికి కారణం ఏదో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ విఘ్నేశ్వర నవరాత్రి సందర్భంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య వెళ్ళే కోవిడ్ పెరగలే ఎక్కడో. ఇలా ఈ విషయాన్ని పక్క పెట్టి కేవలం హిందువులు అనదొక్కాలే, దాని ద్వారా మైనార్టీ ఓటు బ్యాంక్ ద్వారా రాజకీయ లబ్ధి ఉందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా వివరించడం నిజంగా సిగ్గుచేటు. ఇటువంటి ముఖ్యమంత్రిని చూసి పూర్తి హిందూ సమాజం తలదించుకుంటున్నాడు. వేల మంది నిన్న మొహరం సందర్భంగా శోభయాత్ర తీశారు. ఇదేనా? పోలీసు అధికారులు స్వయంగా పాల్గొన్నారు దీనిలో. ఒక్కరికి కనీసం మాస్కులు లేవు అక్కడ. ఏమంటే కేసులు పెట్టమంటారు. కేసులు పెట్టడం ముఖ్యం కాదు, జరుపుకునే అవకాశం ఇస్తారు వీళ్ళే, మళ్ళీ కేసులు పెట్టమంటారు. ఇంటర్నెట్ వ్యవస్థ ఏమైంది అలా? పూర్తిగా ముఖ్యమంత్రికి సమాచారం ఉంది. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి గారి అనుమతితోనే, ఎంఏ పార్టీ ముఖ్యమంత్రి యొక్క అనుమతితోనే ఈ నిన్న జరిగిన ర్యాలీ జరిగింది, దాని అనుమానం లేదు. ఇలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే, ప్రగతి భవన్ ఫామ్ హౌస్ నుంచి వచ్చే ఆదేశాల మేరకే ఇవాళ గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరపకుండా, గణేష్ నిమజ్జనోత్సవ కార్యం జరపకుండా ఇలా హిందువులను వేధించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఎక్కడో కనీస సౌకర్యాలు కల్పించలే, అనుమతుల పేరుతోని ఆంక్షల పేరుతోని హిందువులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులు ఈ రాష్ట్రంలో హిందూ అని చెప్పుకునే ఒక మతతత్వాదిగా చిత్రీకరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. హిందువులందరూ కూడా
ఇవాళ ప్రభుత్వ అనుమతితో పండుగలు జరుపుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. మరి హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బ్రిటిష్ పాలకులను ఏ విధంగా తరిమికొట్టడానికి ఈ విఘ్నేశ్వర నవరాత్రోత్సవాలు ఒక వేదికగా మారినాయో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఐక్యతగా ఉండి మన సంఘటిత శక్తిని ప్రదర్శించడం ద్వారా ఈ కుహన లౌకికవాదులను ఈ కేవలం కొంతమందికి కొమ్ముగాసేటువంటి ఈ ప్రభుత్వాలకు ఈ రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగేదిగా మన శక్తిని ప్రదర్శించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్టి మన గుణపాఠం హిందూ సమాజం విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. శేఖర్ చెప్పండి శేఖర్ చెప్పండి వినపడుతుంది. అది వేరే సబ్జెక్ట్ అన్న, తర్వాత మారుతుంది. ఇది మీ ఆధార్ సమాధానం చెప్తా కేసుల విషయంలో. హలో, అలా కేసులు పెట్టడం ముఖ్యం కాదు. కేసులు విఘ్నేశ్వర నవరాత్రోత్సవాలు ప్రారంభం కాకముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మీద యువకులు కేసులు పెట్టారు. కేసులు పెట్టి విగ్రహ మండపాలు ఏర్పాటు చేసుకోకుండా అడ్డుకున్నారు. ఒక్కరో ఇద్దరో ర్యాలీ నిర్వహిస్తే కేసులు పెట్టచ్చు. ఇన్ని వేల మంది ఒక్క దగ్గర గ్యాదర్ అవుతున్న విషయము ప్రభుత్వానికి తెలియదా, ముఖ్యమంత్రి గారికి తెలియదా? 50 మందో 100 మందో కాదు, వేల మంది ఒక్కొక్కడ సామూహికంగా వాళ్ళు శోభయాత్ర ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేస్తే ఇలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వం సమాచారం లేదా? రాష్ట్ర ప్రభుత్వం సమాచారం లేకుంటే హోంమంత్రి రాజీనామా చేయాలి. ఫస్ట్ హోంమంత్రి ఎందుకు స్పందిస్తలేడు అంటే, హోంమంత్రి వాళ్ళకు అనుకూలంగా మారుతున్న వాళ్ళకు ఎంఎం పార్టీకి ఒక ప్రతినిధిగా హోంమంత్రి వివరిస్తున్నాడు. ఇన్ని వేల మంది చేస్తే కేసులు పెట్టి మమ్మల్ని తృప్తిపరుస్తారా? మమ్మల్ని మేము చూస్తాం చెప్పి మాకు అవకాశం ఏంటి? ఇలా వాళ్ళు కేసులకు భయపడతారు, మేము కేసులకే భయపడము. నువ్వు పీడియాక్లు పెడతావా, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తావా? అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేయండి, మాకు ఏం భయం లేదంటారు యువకులందరూ కూడా. మేము హిందువులం, మా హిందూ ధర్మం ఆధారంగా మా సెంటిమెంట్లకు లోబడి మేము పూజలు చేసుకుంటాం, కేసులు పెట్టని చెప్పి అనేక సందర్భాల్లో అనేక హిందూ యువకులు వాళ్ళకి గర్జించిన విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. కేసులు పెట్టి ఇద్దరు ముగ్గురు కనీసం కలిసి కూడా విగ్రహాన్ని తీసుకుపోతుండ కనీసం సముదాయించే ప్రయత్నం చేయలే. ప్రశ్నించారు, సార్ మాకు అవకాశం ఏంటి, మేము లాక్డౌన్ నిబంధనలు లోబడే విగ్రహాన్ని మంటపాలు ఏర్పాటు చేసుకుంటామంటే కూడా బెదిరించి కేసులు పెడతాం, బెదిరించి అనేక ప్రాంతాల్లో కేసులు పెట్టిర్రు, కొట్టిర్రు పోలీసులు ఆడి దెబ్బతోని. ఇద్దరు ముగ్గురు గ్యాదర్ అయితే కనీసం గల్లీలలో చిన్న గల్లీలలో విగ్రహ మంటపాలు ఏర్పాటు చేస్తే నివేదికలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ వర్గాలు అన్ని వేల మంది అక్కడ గ్యాదర్ అయితే వాళ్ళ ఏమైంది? మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏమైంది? ఎక్కడ వైఫల్యం చెందింది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర హోంమంత్రి తెలియకుండా జరిగింది అనుకుంటామా? ఇది ఎందుకు నివారించకపోయారు? ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఎందుకు అని చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు? ర్యాలీలో పోలీసు అధికారులు పాల్గొన్నారు, ఇప్పుడు కేసులు పెడతాంటారా? ఇప్పుడు కానీ కేవలము మమ్మల్ని ఏదో హిందూ సమాజాన్ని తృప్తిపరచడానికి ఎట్లా ర్యాలీ జరుపుకోవడం అయిపోయింది. బస్ ఒకసారి కొత్త దుకాణం తెచ్చి కొత్త వేషాలతో వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి రాజేష్ గారు.
ఈ రాష్ట్ర అనేక రాష్ట్రాల వారీగా నిర్ణయాలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 12-11 రోజుల పాటు విఘ్నేశ్వర నవరాత్రోత్సవాలు జరుపుకునే అవకాశం ఇచ్చారు. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రులు రక్షణ కల్పించారు, అన్ని సౌకర్యాలు కల్పించారు, శానిటేషన్ కానీ, వాటర్ కానీ, లైటింగ్ కానీ, పరిశుభ్రత కానీ అన్నీ కల్పించారు. కోట్లాది రూపాయల నిధులు విడుదల చేశారు. ఇలా కోట్లాది రూపాయల నిధులు ఇలా ఎండోమెంట్ శాఖకు హిందువుల ద్వారా మాత్రం వస్తాయి, హిందూ దేవాలయాల ద్వారా మాత్రం వస్తాయి. ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేశారు హిందూ దేవి నవరాత్రోత్సవాలు, మన విఘ్నేశ్వర నవరాత్రోత్సవం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఈ రాష్ట్రంలోని హిందువులు కోరుకుంటున్నారు నవరాత్రులు భక్తియుత ధార్మిక వాతావరణంలో ఆ విఘ్నేశ్వర స్వామిని కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడండి, ప్రపంచంలో ప్రజలను కాపాడండి అని చెప్పి మేము దేవుడిని పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు అవకాశం ఏంటని చెప్పన్నారు. అవకాశం మేము కూడా అన్నాం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భయంకరమైన హిందూ అని ఎప్పుడు చెప్పలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భయంకరమైన హిందూ అని పట్టని చెప్పుకున్నాడు కదా, నిక్కార్సైన హిందూ అన్నాడు కదా. ఇలా తెలిసింది నిక్కార్సైన హిందుత్వం ఏదో భయంకర హిందుత్వం, ఇంత భయంకరం అని చెప్పి హిందువులు ఎప్పుడు ఆలోచించాలి. నా విధానం అది. ఈ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పడానికి ఇలా భారతీయ జనతా ముందుకు వచ్చి చెప్తున్నాం కూడా. ఆ రాష్ట్ర అధ్యక్షుని ఆయన విలేకరుల సమావేశం పెట్టినప్పుడు లేకుంటే ఫోటో ఉంటే వెంటనే ఆయన వారిని అడిగి తెలుసుకొని వారి జాతీయ పార్టీ అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక విషయాల్లో ముందు ఉంటాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వెనుకపోయాడు? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ టెస్టులు చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేస్తున్నాడు? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వందలాది అంబులెన్స్ పెట్టి ఆ రాష్ట్రపతిని కాపాడే ప్రతి చేస్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేస్తున్నాడు? అక్కడ కూడా అక్కడ అవకాశం వేయలే కదా, ఇతర మతాలకు అవకాశం వేయలే కదా, ఇక్కడ అవకాశం ఎందుకు ఇచ్చిండు? హోమ్ మినిస్టర్ నాయకత్వంలో జరిగింది. ఆలో కూడా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాలా పెరిగింది. మరి ఆ రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం ఎందుకు చేసింది? మీకు ఆధారాలతో సహా చూపెట్టినా, మరణించిన వ్యక్తుల యొక్క రిపోర్ట్స్ కూడా మీకు చూపెట్టినా, పూర్తి వివరాలతో సహా చూపెట్టినా. మరి ఆ రోజు రంజాన్ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేసింది? ఆ రోజు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అట్టే పెరిగింది కదా, ఈరోజు పెరుగుతుండొచ్చు. దానికి కారణం ఏదో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఎందుకంటే మంత్రులు అడిగే పరిస్థితి అండి, రాష్ట్రంలో మంత్రులు అడిగే మంత్రులు పాపం అమాయకులు అయిపోయారు. ముఖ్యమంత్రి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్షన్, ప్రగతి కోసం డైరెక్షన్, ఫామ్ హౌస్ నుంచి డైరెక్షన్, వాళ్ళు వస్తే ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నాం. హిందూ సమాజం పట్ల, హిందూ ధర్మం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విచిత్రమైన వ్యవహార శైలి, గంభీర హిందుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా ఎందుకు వివరించిందో ప్రశ్నిస్తున్నాం. దానికి హిందూ సమాజానికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. మనం నిన్న జరిగిన మొహరం ర్యాలీ ముఖ్యమంత్రి అనుమతితో జరిగిందా లేదా అనేది ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని కోరుతున్నాం. హోంమంత్రి ఎందుకు స్పందిస్తాడో, హోంమంత్రి ఇంటి ముందు నుంచి ర్యాలీ పోతే హోంమంత్రి ఎందుకు ఇలా చేతి ముసుకుని ఇంట్లో కూర్చోడో దాన్ని ప్రశ్నిస్తున్నాం. అన్ని వేల మంది గ్యాలరీ కూడా ఇంటర్నెట్ వ్యవస్థ ఏమైందని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తాను. మేము లాక్డౌన్ నిబంధనలకు లోబడే పండుగ చేసుకోవాలనుకుంటాం. మేము భారతీయులం, హిందూ ధర్మము అన్ని సర్వే జన సుఖినో భవంతంటూ లోక కళ్యాణార్థము అందరి క్షేమం గురించి ఆలోచించే ధర్మం హిందూ ధర్మం. కాబట్టి అందరి క్షేమం గురించి ఆలోచిస్తున్నాం, ఇతరులకు ఇబ్బంది పడతాం మేము చూస్తూ ఉంటాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రెచ్చగొట్టి
ఒక వర్గానికి కొమ్ము వేయడం వల్ల ఇలా యువకుల లోపల సహజంగా ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి. అనేక ప్రాంతాల్లో మేమే పర్యటించి లాక్డౌన్ నిబంధనలు లోబడి మనం పూజలు చేసుకోవాలి. మనం అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలు లోబడే పూజలు చేసుకుంటున్నాం. సరే, కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది కావచ్చు, తెలిసినందుకు ఇబ్బంది కావచ్చు, దానివల్ల ఇతరులకు ఇబ్బంది కాలేదు. ఎక్కడ కూడా మైకులు పెట్టే ప్రయత్నం చేయలేదు. ఇవాళ ఎక్కడ కూడా కనీసం బాజాలు పెట్టుకొనిస్తలేరు, సౌండ్ పెట్టుకొనిస్తలేరు, కనీసం భజన కూడా అనేక ప్రాంతాలు చేయిస్తలేరు. నిన్న డీజేలు పెట్టి, సౌండ్ పెట్టి, స్పీచ్లు ఇచ్చి దానికి ఏ విధంగా అవకాశం ఇచ్చారు అంటే వ్యవహారశైలి, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారశైలి ఏంది, దాని గురించి స్పష్టం చేయాల్సిన అవసరం. ధన్యవాదాలు అందరికీ.